సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వలేదా? బొర్రులో ఉన్న ఎలుకను బయటికి నొక్కరావాలంటే ఏం చేస్తాం? ఉల్లిగడ్డేస్తాం. మీకు కూడా ట్రాన్స్ఫర్ అని ఉల్లిగడ్డేసాను, మీరు బొర్రులో ఎలుకల్లా బయటకు వచ్చారు. పోలీసు చీటింగ్ చేసావా? కరెక్ట్ గా డ్యూటీ చేయడం నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను ఏంట్రా, బాస్టన్ స్కూల్. నా స్కూల్ సిలబస్ నీకు తెలియదు. ఇంతవరకు నా కెరీర్ లో 24 రాబరీలు చేశాను, 32 మర్డర్లు చేశాను, 48 రేపులు చేశాను. ఇక కిడ్నాప్లు అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటుంది. మెక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. సినిమా టికెటా? నిన్ను వేసేయడానికి లైసెన్స్ రా, షూట్ అట్ సైట్ ఆర్డర్, ఎన్కౌంటర్. ఈ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ టైగర్ డేవిడ్. పులి 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 పులి. పతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? మీ సార్ని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. సిద్ధప్ప నాయుడు వచ్చాడని చెప్పు. అపాయింట్మెంట్ లేకుండా మా సార్ అంత ఈజీగా ఎవరిని కలవరు. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. అండర్స్టాండ్? కొండవీడికి స్వాగతం. నేను అధికార పార్టీ మనిషిని, కొండవీడు యువజన నాయకుడిని, ఈ ఊరికి వెలుగునిచ్చే సూర్యుడి లాంటోడి. నువ్వు ఈ పొద్దు తిరుగుడు పువ్వులా ఉంటే మంచిది. నేను ఇది బ్యాంక్ డబ్బు పట్టుకొని అందరికీ అకౌంట్ సెటిల్ చేసావటగా, అభినందిద్దామని వచ్చాను. నాకు అందులో అకౌంట్ ఉంది. మరి నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తావు నువ్వు? నీ అడ్రస్ ప్రూఫ్ మిస్ అయింది. చేస్తా, దొరకగానే అకౌంట్ సెటిల్ చేస్తా. అంత నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది. అవన్నీ నాకు ఉన్నాయి. అయితే నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి, చెత్త బుట్టల గురించి నేను తెలుసుకోను. నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం వచ్చా. నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాను. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీది ఏముందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కి వాన కరిగిపోద్ది. నేను ఆకాశం లాంటి, ఊరుమొచ్చినా, మెరుపు వచ్చినా, పిడుగొచ్చినా నేనెప్పుడు ఒకేలా ఉంటాను. నా ముందు వచ్చి పాసింగ్ క్లౌడ్స్ చూపించుకెళ్ళు. నేను పాసింగ్ క్లౌడ్ ఏంట్రా? రాయంట్రా బేబకు. ఎత్తకో, కంటిన్యూ చేయి. వాటొచ్చి 10 ఏళ్ళైంది, అయినా పవర్ తగ్గ. ఏదో సవర్ తీయాలంటగా. ఏం సవర్ తీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? లీడర్ వేదవ సోది. బయటికి రా. జిత్తు బయటికి రావాలి. రాడు, రానివ్వను. నెక్స్ట్. బహుశా మీకు మా గురించి తెలియదనుకుంటా. నేనంత దూరం ఆలోచించను, ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్. రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్కా? నాకా? మీకు చిన్న పెట్ట కథ చెప్తాను వినండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవరా? నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, మాది హిస్టరీ. మీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలాంటివి.
మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చిత్తు కాగితాలనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ షేపే మారిపోయింది. జన స్ఫూర్తి జనంలో ఉంది, ప్రతి పడి నరంలో ఉంది, ఉంటుంది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది? హిస్టరీ రిపీట్ అవుద్ది. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్ లో, ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్ లో జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోపెడతా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఏయ్, ఏయ్! నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడొచ్చాడని చెప్పు. దాక్కుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. వాళ్ళని నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. ఏంటయ్యా ఇది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, ప్రాణం పోయినా, ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి వాడువో. నరసింహం, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకి ఎత్తక ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్ను నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నేను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము, ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలిచ్చేస్తా. ఎరా నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా? ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. నాలంటి చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాల్లో కట్టొస్తున్నాను ఇదంతా. ఇప్పుడు చెప్తున్నా, రాసుకో. నీకు నీ పైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో ఎయ్యనివ్వను. ఈ పిచ్చాషల్లో వేయొద్దంటున్నా. మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చావడానికి కూడా కంగారంటారా మీకు? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఏంట్రా? అలా చెప్పుతున్నావేంట్రా? తిక్క నీకు. అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.
ఈస్ విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికికలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడూ ఒక్కసారి కాదు, రోజులు ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.